కరస్పాండింగ్ యాంగిల్స్, పెయిర్ ఆఫ్ కరస్పాండింగ్ యాంగిల్స్. చూడండి, సాదృశ్య కోణాలు అవడానికి కొన్ని నియమాలు అనేవి ఉన్నాయండి. అవి ఏంటో చూసినట్లయితే చూడండి, రెండు కోణాలలో ఒకటి అంతర కోణము, మరొకటి బాహ్య కోణము కావలను. చూడండి, రెండు కోణాలలో ఒకటి అంతర కోణము, మరొకటి బాహ్య కోణము కావలెను. రెండో పాయింట్ చూసినట్లయితే ఇందులో రెండు కోణాలు తిర్యక్ రేఖకు ఒకే వైపు ఉండాలి. రెండు కోణాలు తిర్యక్ రేఖకు ఒకే వైపు ఉండాలి. మూడవది చూసినట్లయితే ఆసన్న కోణాలు కాకూడదు. అంటే పక్క పక్కన ఉండకూడదు. ఇప్పుడు దీనిని బట్టి మనకి సాదృశ్య కోణాలు జతలు అనేవి చూద్దామండి. చూద్దాం. చూసినట్లయితే రెండు కోణాలలో ఒకటి అంతర కోణము, మరొకటి బాహ్య కోణము కావలను అన్నాడు. చూడండి, ఈ ఏని తీసుకోండి. ఇక్కడ ఏని తీసుకున్నట్లయితే ఇది బాహ్య కోణము, ఇంకొకటి అంతర కోణము. అంటే ఏఈ ఒక జతగా తీసుకోవచ్చు. ఈ ఒక జతగా తీసుకోవచ్చు. చూడండి, ఇందులో రెండవ పాయింట్ చూసినట్లయితే రెండు కోణాలు తిర్యక్ రేఖకు ఒకే వైపు ఉండాలి. చూడండి, ఇది తిర్యక్ రేఖ అయితే దీనికి ఒకే వైపు ఉన్నాయా లేవా? ఒకే వైపు ఉన్నాయి. కాబట్టి ఇది ఈలు సాదృశ్య కోణాల జతలు. మరియు ఎఫ్లు. చూడండి, ఎఫ్లు. ఇది బాహ్య కోణము, ఇది అంతర కోణము. ఇది ఒకే వైపు ఉన్నాయి. అదే విధంగా హెచ్. చూడండి, ఒకటి అంతరంగా ఉంది, ఒకటి బాహ్యంగా ఉంది. అదే విధంగా సి, జి. ఇది అంతరంగా ఉంది, ఇది బాహ్యంగా ఉంది. చూడండి, సాదృశ్య కోణాల జతలు అంటే రెండు కోణాలలో ఒకటి అంతర కోణం అవ్వాలి, మరొకటి బాహ్య కోణం అవ్వాలి. ఆ రెండు కోణాలు కూడా తిర్యక్ రేఖకు ఒకే వైపున ఉండాలి. మరియు ఆసన్న కోణాలు అనేవి కాకూడదు. వాటి జతలు చూసినట్లయితే ఇవండి: ఏఈ, బిఎఫ్, డిహెచ్, సిజీలు.